ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మే నెలలో మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల విశేషం కలిసి వస్తుందంటారు? తప్పకుండా మే నెల చాలా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఇప్పటికే వశమైతలేదు మనకు. 41, 42 ఏసీలు బంద్ చేస్తలేవు, కార్ల ఏసీలు కూడా వస్తలేవు. కంప్లీట్ మొత్తం రెడ్ అలర్ట్ ఇస్తారో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ఇస్తుందో. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజులలో ప్రభుత్వాలకు సంబంధించి కూడా అసలు వాస్తవానికి మార్కెట్లో ఎంత టైట్ అయిపోయిందంటే అసలు దీని మీద ఒక వీడియో వేయాలి మనం. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ మీనరాశి కంప్లీట్గా 12వ రాశి మీనరాశి. చాలా మట్టుకు ఎదుటివారి మనసులో ఏదైతే ఉన్నదో రాబట్టుకునే ప్రయత్నం కానీ తెలుసుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు మీనరాశి వారు. మనం వారికి లొంగి ఉండడం కానీ లేదా మనం వారికి అది చాలా రేర్. మరి ఇలాంటి మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి 2023 ఆగస్టు 24, 25 అంతా కూడా బాగా లేదు. మరి 2026 మన మే నెల నుండి అన్నా బాగుంటుందంటే ఎస్ బాగుంటుంది. ఆల్రెడీ ఏప్రిల్ నుంచే బాగుంది. మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయినటువంటి వారే మళ్ళీ తిరిగి రావడం, అసలు నీకు పెళ్ళి అవుతుందా అని ముఖానికి అన్నటువంటి వ్యక్తులకే మంచి అందమైన అమ్మాయి దొరకడం, లేదా బాయ్ ఫ్రెండ్ దొరకడం, ఆడవారికి అయితే, మగవారికి అయితే గర్ల్ ఫ్రెండ్ దొరకడం, చెప్పలేముగా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నవి. మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో కొంతమేర ఎక్కడనైతే వ్యాపారం పెట్టి నష్టపోయారో మళ్ళీ అక్కడి నుండే మీకు పునర్వైభవం లభించే పరిస్థితి ఉన్నది. ఎవరినైతే నమ్మి మీరు డబ్బులు ఇచ్చారో వారెవరైతే మీకు మోసం చేశారో మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడి అట్లాగా అది ఇట్లా అని చెప్పి మాట్లాడి ఎంతో కొంత డబ్బులు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదా మనం బిజినెస్ చేద్దాం రండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతాన యోగము ఈ యొక్క మీనరాశి వారికి రాబోతున్నది. 2024లో వృషభ రాశి వారికి వచ్చింది సంతాన యోగం. తప్పకుండా వృషభ రాశి వారు వావి ఊవే అక్షరాలతో ఉండేటువంటి వారు కానివ్వండి, వృషభ రాశి వారు కానివ్వండి, వీరికి వివాహ యోగము సంతాన యోగము 2024లో అద్భుతంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీనరాశి వారికి వివాహ యోగము ఉన్నది, సంతాన యోగము ఉన్నది. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగం కనబడుతూ ఉన్నది. మరి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వివాహం జరిగి విడిపోయినటువంటి ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉంటారో కలిసిపోయే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతూ ఉన్నవి. ఖచ్చితంగా కూడా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో పోలీస్ రిలేటెడ్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, బ్యాంకు రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఎవరైతే ప్రయత్నాలలో ఉన్నారో వీరికి ఖచ్చితంగా కూడా ఈ 2026 ఈ మే నెల నుండి మేబీ మే నెల ఎండింగ్ కల్లా తప్పకుండా ఆ ఉద్యోగము ఒకవేళ లైక్ రావడం కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ బేసిక్గా ఉండేటువంటి వారికి పర్మనెంట్ అవ్వడాలు కానివ్వండి. అబ్బా వాళ్ళందరికీ లవ్వర్లు ఉన్నారు నాకే లేరు అని బాధపడేటువంటి వారికి ఎవరైనా లవ్వర్ దొరకడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఒక ఆల్ ఆఫ్ సడన్గా వివాహం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక 2027 మాత్రం దిబిడే మామూలుగా ఉండదు. జాగ్రత్త, ఇప్పటి నుంచే ఇదే జీవితం అని చెప్పి మురిసిపోకండి. ఆల్రెడీ 2022 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు ఇదంతా కూడా 25లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు రాబోయే రోజులలో మీదే ఎవరిది? ఈ యొక్క మీనరాశి వారిది. ఎందుకు? వీరికి పంచమ భావంలోకి గురువు రాబోతున్నాడు ఈ యొక్క జూన్ నెలలో. ఈ జూన్ నెలలో మీనరాశి వారికి పంచమ భావానికి గురుడు వస్తున్నాడు అంటే బిఫోర్
1 మంత్ నుండే మీకు అత్యంత సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి వివాహం మ్యాచ్ రావడము, లేదా మీ మిస్సెస్ కన్సీవ్ అవ్వడం కావచ్చును, ఏదైనా కావచ్చు, మనకు చాలా అద్భుతంగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఇది ఉన్నది. సో మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే మాట అనేటువంటిది జాగ్రత్తగా ఉండండి. మాట మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. భూ సంబంధిత పనులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర స్థాన చలనం కానివ్వండి, ప్రదేశ మార్పులు కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. ఇట్లా చూసుకుంటూ పోతే 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 చాలా విషయాలు జరుగుతూ ఉన్నవి. కానీ మరి మా వ్యక్తిగత జీవితంలో గురువారు మీరు చెప్పినటువంటి పరిస్థితులు మాకు లేవు అని అనుకునేటువంటి వారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు? మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా నడిచే దశ అంతర్దశలు చూసుకోవాలి కదా. ఎక్కడ రాహు నీచబడినటువంటి దశలో ఉన్నారో, శని నీచబడినటువంటి దశలో ఉన్నారో, సూర్యుని దశలోనే ఉన్నారో. సూర్యుని దశ వచ్చింది అంటే చిరాకుగా ఉంటుంది. చాలా అసలు ఎట్లా ఉంటుంది అంటే సింహాన్నైనా వేటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతటి బీభత్సమైనటువంటి ఈగో ఫీలింగ్ ఉంటుంది. మరి ఈ సందర్భాలలో మనం మన వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకొని, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఒకవేళ నాకు ఇది కావాలి అనుకుంటే ఈ టైంకి వస్తుందా అనేటువంటిది మనం తెలుసుకోవాలి జ్ఞానంతో. ఇప్పుడు దీని రేట్ ఎంత, ఇప్పుడు ఇది బాగుంది, ఇది తింటావా, అది తింటావా, లేదా అది బాగుంది అని చెప్పి రేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే మనం అంతకు తూగుతామా లేదా, అంతే కదా. సో ఆ విధంగా మరి మీ యొక్క మీనరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి. మరొక విషయం ఏమిటి అంటే మీనరాశి వారు ఖచ్చితంగా కూడా చేపలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఉంటే ఎక్వేరియం పెట్టుకోండి. ఇంట్లో ప్లేస్ ఉంది, జాగుంది, ఓకే అనుకుంటే ఎక్వేరియం అనేటువంటిది పెట్టుకోవడము చాలా అవసరము. సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీకు ఈ పరాభావనామ సంవత్సరంలో మే నెలలో ఒక 2 అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా భద్రకాళి ఏకాదశి 13వ తారీఖు ఉన్నది. అదేవిధంగా మే 10వ తారీఖు నుండి 27 వరకు కూడా కాలసర్ప దోషము ఏర్పడబోతున్నది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీపై విజృంభించేటువంటి పరిస్థితి, శత్రువులు మీపై దండయాత్ర చేసేటువంటి సమయం ఇది. ఇక్కడి మధ్యలో అమావాస్య కూడా ఉన్నది కనుక ఏమైనా క్షుద్ర పూజలు కానివ్వండి, మీపై ఏమైనా ప్రయోగాలు కానీ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పులు వేసుకొని వెళ్ళండి. వెంట్రుకలను కోమ్ చేసుకున్నటువంటి జాగ్రత్తగా పరచుకోండి. ఎటువంటి అటు పారేయొద్దు. చెప్పలేము ఎటు నుంచి ఎలాంటి దుష్ట శక్తి వస్తుందో ఎవరూ చెప్పలేరు కనుక జాగ్రత్తగా ఉండండి. మరి చక్కగా కూడా నిమ్మకాయను దిండి కింద పెట్టి పడుకోండి ఈ 17 రోజులు కూడా. అదేవిధంగా నిమ్మకాయలు ఎరుపు రంగులో ఉండే అటువంటి పుష్పాలతో అమ్మవారికి సమర్పించాలి. ఇంకా మిర్చి మరియు నిమ్మకాయలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, మళ్ళీ 3 మిరపకాయలను కలిపి నలుపు రంగు త్రాడుతో చక్కగా కూడా ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా విపరీతమైనటువంటి నరఘోష నుండి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక 3 ఎండు మిరపకాయలు రాళ్ళ ఉప్పు తీసుకొని కూడా మనకు మనమే దిష్టి తీసుకొని బయట పారేసుకున్న, కాలు చేతులు కడుక్కున్నా కూడా మంచి ఫలితమే కనబడుతుంది. కనుక మరి ఇంకొక విషయం ఏమిటంటే అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. అధిక జ్యేష్ఠ మాసం అంటే మనకు జ్యేష్ఠ మాసం అనేటువంటిది, శ్రావణ మాసం అనేటువంటిది, కార్తీక మాసం అనేటువంటిది, ఇవన్నీ ఒక్కొక్కటే ఉంటుంది. అధికంగా ఏదైతే వస్తుందో దాన్ని అధిక జ్యేష్ఠ మాసంగా పిలువబడుతుంది. మరి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పకుండా కూడా ఎవరైతే మీ తల్లిదండ్రులకు నెలమాసికం పెట్టుకునేటువంటి వారు తప్పకుండా పెట్టుకునుడే. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనకు శంకరునికి అభిషేకం చేసిన ప్రదోష కాలాలలో లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో అమ్మవారిని మనం ధ్యానం చేసుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్. మరి వ్యక్తిగత జాతకమును ఎవరైతే పరిశోధన చేసుకొని మీకు నడిచే దశ అంతర్దశలలో ఓహో నాకు ఈ దశలో ఉన్నానా, మరి నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి, మరి దీనికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం
అంటే మా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. కనుక ఎవరైతే తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్ను తప్పకుండా మీరు కన్సల్ట్ కండి. 100కు 200% నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయం. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.